Hello friends, welcome back to our YouTube channel. We are learning. Friends, today we will learn about important INC sessions. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ ఈజీలీ అటెంప్ట్ ది ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, దీనికంటే ముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ఏ ఐఎన్సీ సెషన్లో మన నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా దట్ ఈజ్ వందే మాతరం అనేది పాడారు? సెకండ్ వన్, ఏ ఐఎన్సీ సెషన్లో సరోజినీ నాయుడు ప్రెసిడెంట్గా వ్యవహరించారు? థర్డ్ వన్, ఏ ఐఎన్సీ సెషన్లో గాంధీజీ గారు ఫస్ట్ ఆయన ప్రజెంట్ అయ్యారు? సో వీటన్నిటికీ ఈ వీడియో సమాధానం చెప్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్ గురించి, నెక్స్ట్ ఆ సెషన్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై అలాన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఈయన రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అనమాట. ఆయన వచ్చేసరికి December 28, 1885లో ఐఎన్సీని ఫౌండ్ చేశారు. ఆ టైంలో మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా లార్డ్ డఫరిన్ ఉన్నారు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 1885 ఐఎన్సీ ఫస్ట్ సెషన్ అనేది బాంబేలో జరిగిందనమాట. అది ఎక్కడ? గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్. అసలు ఐఎన్సీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియన్ పొలిటికల్ యూనిటీ. ఆ సెషన్కి 72 డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. ప్రెసిడెంట్గా WC బెనర్జీ గారు వ్యవహరించారు. నెక్స్ట్ సెకండ్ సెషన్ వచ్చేసరికి 1886 కోల్కతాలో జరిగిందనమాట. దీనికి ప్రెసిడెంట్గా దాదాబాయి నౌరోజీ గారు వ్యవహరించారు. ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ వచ్చేసరికి అటెండెన్స్ ఇంక్రీజ్డ్ టు 436 డెలిగేట్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ సెషన్లో వచ్చేసరికి 72 డెలిగేట్సే ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి 436 డెలిగేట్స్ ఉన్నారు. నెక్స్ట్, ఇక్కడ నేషనల్ మూమెంట్స్ని నేషనల్ వైడ్గా ఎక్స్పాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా సెల్ఫ్ గవర్నమెంట్ విత్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్ దాని మీద ఎంఫసైజ్ చేశారనమాట. అదే మెయిన్గా ఉండాలనేసి. నెక్స్ట్, థర్డ్ సెషన్. ఇది 1887 మద్రాసులో జరిగింది. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే 1885 ఫస్ట్ సెషన్, 1886 సెకండ్, 1887 థర్డ్ సెషన్. ఇది మద్రాసు. ఇక్కడ ప్రెసిడెంట్గా వచ్చేసరికి బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈయన ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ ఏం చేశారంటే స్ట్రెస్డ్ హిందూ ముస్లిం యూనిటీ. సో హిందూ ముస్లిం యూనిటీ అనేది మెయిన్గా ఉండాలి, అప్పుడే మనం బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోగలం అనేది ఈ సెషన్లో నిర్ణయించుకున్నారనమాట. ఫోర్త్ సెషన్ 1888 అలహాబాద్లో జరిగింది. ఇక్కడ ప్రెసిడెంట్గా వచ్చేసరికి జార్జ్ యూల్. ఈయన ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. సో ఫస్ట్ టైం ఒక బ్రిటిష్ వ్యక్తి ప్రెసిడెంట్గా వ్యవహరించారు ఐఎన్సీకి. ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ వచ్చేసరికి ఎయిమ్ టు గెయిన్ ది ట్రస్ట్ ఆఫ్ ది బ్రిటిష్ వైల్ పుషింగ్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్. మన స్వతంత్రంగా ఉంటూనే బ్రిటిష్ వాళ్ళ యొక్క ట్రస్ట్ అనేది గెయిన్ చేయాలని పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ 1896 కోల్కతా సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసరికి రహమతుల్లా ఎం సయానీ. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ది నేషనల్ సాంగ్ వందే మాతరం వాజ్ సంగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం వందే మాతరం సాంగ్ని మనం పాడింది కలకత్తా సెషన్లో. ఈ వందే మాతరం సాంగ్ రాసింది బంకిం చంద్ర చటర్జీ. ఆయన రాసిన ఆనంద్ మఠ్ అనే నావెల్లో ఇది రాశారనమాట వందే మాతరం. ఫస్ట్ ఒరిజినల్గా బెంగాలీలో రాశారు, తర్వాత దాన్ని హిందీ వర్షన్ అనేది మనం 24th January 1915 అడాప్ట్ చేసుకున్నాం అనమాట. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా అంటే వందే మాతరం అని. నెక్స్ట్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ గారు ఎప్పుడు మనకి కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద అపీర్ అయ్యారు, ఏది ఐఎన్సీ పరంగా. దట్ ఈజ్ 1901 కలకత్తా సెషన్. అప్పుడు ఆయన బాలగంగాధర్ తిలక్ గారిని, అలానే గోపాలకృష్ణ గోఖలే, ఆయన గురువు పొలిటికల్ గురువు అయినటువంటి గోపాలకృష్ణ గోఖలే గారిని కలిశారనమాట.
నెక్స్ట్ 1905 బెనారస్ సెషన్. దీని ప్రెసిడెంట్ వచ్చేసరికి గోపాలకృష్ణ గోఖలే గారు. ఇదేంటంటే మెయిన్ కీ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఫస్ట్ అఫీషియల్ అపోజిషన్ టు ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్. సో మనకు తెలుసు ఫ్రెండ్స్, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది జరిగింది డ్యూరింగ్ లార్డ్ కర్జన్ ఆయన రూల్లో. ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది ఎందుకు చేశారంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్గా డివైడ్ చేశారు. సో వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్ ఈస్ట్ బెంగాల్గా అప్పుడు డివైడ్ చేశారనమాట. ఇది ఏంటంటే హిందూ ముస్లింల మధ్య యూనిటీ అనేది చెడగొట్టడానికి చేశారనమాట. సో ఇది ఈ పార్టీషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ October 16, 1905. అది లార్డ్ కర్జన్ గారు చేశారు. తర్వాత ఈ పార్టీషన్ని క్యాన్సిల్ చేశారనమాట. అది ఇప్పుడు 1911లో లార్డ్ హర్డింగ్ అనే వ్యక్తి వైస్రాయిగా ఉన్నప్పుడు ఆ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ 1906 కలకత్తా సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్గా దాదాబాయి నౌరోజీ గారే ఉన్నారు. అండ్ కీ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఫస్ట్ డిమాండ్ ఫర్ స్వరాజ్, సెల్ఫ్ గవర్నమెంట్ వాజ్ రైజ్డ్. సో మనకంటూ మన స్వతంత్రంగా మనమే పరిపాలించుకోవాలనే డిమాండ్ ఫస్ట్ టైం రైజ్ చేసింది 1906 కలకత్తా సెషన్. నెక్స్ట్ వన్ 1907 సూరత్ సెషన్. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే దీన్నే సూరత్ స్ప్లిట్ అంటారు. ఇక్కడ ప్రెసిడెంట్గా రాష్ బిహారీ ఘోష్ గారు ఉన్నారు. ఇదేంటంటే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిట్స్ వీళ్ళిద్దరి మధ్య ఒక డివిజన్ అనేది క్రియేట్ చేసిందనమాట. మోడరేట్స్కి ఏమో గోపాలకృష్ణ గోఖలే గారు అటు సైడ్ ఉన్నారు. ఎక్స్ట్రీమిస్ట్ సైడ్ వచ్చేసరికి బాలగంగాధర్ తిలక్ గారు ఉన్నారనమాట. ఈ మోడరేట్స్ ఏమో మనం శాంతంగానే వెళ్ళాలి, పీస్ఫుల్గానే మనం ఇండిపెండెన్స్ సాధిస్తాము అని వీళ్ళు ఉండేవాళ్ళు. ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళు వచ్చేసరికి లేదు, మనం డైరెక్ట్ స్ట్రగుల్ చేయాలి బ్రిటిష్ వాళ్ళ మీద, అప్పుడే వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇస్తారు, ఫ్రీడమ్ ఇస్తారు అనేసి వీళ్ళ వ్యూ అలా ఉండేదన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ వచ్చేసరికి 1911లో జరిగిన కలకత్తా సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసరికి బిషన్ నారాయణ్ దార్. ఈ సెషన్లో ఏం జరిగిందంటే మెయిన్గా జనగణ మన, దట్ ఈజ్ అవర్ నేషనల్ యాంథమ్ అనేది ఫస్ట్ టైం పాడారు. ఆ డేట్ వచ్చేసరికి 27th December 1911. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు జనగణమన వాజ్ రిటన్ బై శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన బెంగాలీలో రచించారు. మనం ఏంటంటే హిందీ వర్షన్ తీసుకున్నాము. అండ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ద జనగణమన యాజ్ అవర్ నేషనల్ యాంథమ్. ఏ డేట్న 24th January 1915. నెక్స్ట్ 1916 లక్నో సెషన్. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లక్నో సెషన్కి ప్రెసిడెంట్గా అంబికా చరణ్ మజుందార్, ఆయన్నే ఏసీ మజుందార్ అని కూడా అంటారు. ఇక్కడ కీ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్కి ఈ రెండుకి మధ్య లక్నో ప్యాక్ట్ అనేది జరిగిందనమాట. ఇదేంటంటే హిందూ ముస్లిం యూనిటీని బ్రిటిష్ వాళ్ళకి తెలియపరిచిందనమాట. ముస్లిం లీగ్ అనేది 1906 30th December ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. అది ఎవరంటే ఆగా ఖాన్ అండ్ ఖవాజా సైముల్లా, వీళ్ళు కొంతమంది ఫౌండర్స్ ఇంకొంతమందితో కలిసి వీళ్ళు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎక్కడ ప్లేస్ వచ్చేసరికి ఢాకా, బంగ్లాదేశ్. ఫస్ట్ సెషన్ ఆఫ్ ముస్లిం లీగ్ అనేది 1907 కరాచీలో జరిగిందనమాట. ఇక్కడ ఈ లక్నో ప్యాక్ట్లో ఈ ఐఎన్సీకి అండ్ ముస్లిం లీగ్కి వీళ్ళిద్దరి మధ్య లక్నో ప్యాక్ట్ జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ 1917. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ 1917 ఐఎన్సీ సెషన్ కలకత్తాలో జరిగింది. అనిబి సెంట్ గారు దీనికి ప్రెసిడెంట్గా చేశారు. ఏమైందంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. ఈ సెషన్లో మెయిన్గా స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంటంటే హోమ్ రూల్, దట్ ఈజ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అనే పాయింట్ని స్ట్రెస్ చేశారు. ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా అడిగిన సెషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 1919 అమృత్సర్ సెషన్. దీని ప్రెసిడెంట్గా మోతీలాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఇక్కడ కీ ఫ్యాక్ట్ వచ్చేసరికి ప్రొటెస్ట్ అగెనెస్ట్ రౌలత్ యాక్ట్ అండ్ జలియన్ వాలాబాగ్ మజాకరే. ఫ్రెండ్స్ ఈ రౌలత్ యాక్ట్ అనేది ఎవరైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని ఎటువంటి ప్రొసీడింగ్స్ కానీ జ్యుడిషియల్ రివ్యూ కానీ లేకుండా అరెస్ట్ చేయటం అనమాట. సో ఆటోమేటిక్గా దీనికి మనోళ్ళు రెస్పాండ్ అయ్యారు. అండ్ అది
క్యాన్సిల్ చేయాలి, రిమూవ్ చేయాలి అనేసి స్ట్రగుల్ చేశారనమాట. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ మసాక్రే. ఇది వచ్చేసరికి ఏప్రిల్ 13, 1919లో జరిగింది. అక్కడ ఎక్కడ జరిగింది అంటే అమృత్సర్లో జరిగింది, పంజాబ్. ఇది ఎందుకు స్టార్ట్ అయింది అంటే మెయిన్గా ప్రో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ సైఫుద్దీన్ కిచ్లు అండ్ సత్యపాల్ వీళ్ళిద్దరిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారనమాట. సో వీళ్ళ అరెస్ట్కి వ్యతిరేకంగా మన ఇండియన్స్ గ్యాదర్ అయ్యారు. ఎక్కడ గ్యాదర్ అయ్యారు? అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్లో గ్యాదర్ అయ్యారనమాట. సో వీళ్ళ మీద షూటింగ్ ఆర్డర్ ఇచ్చారు, ఫైరింగ్ ఆర్డర్. ఎవరిచ్చారు? ఆర్ఈహెచ్ డయ్యర్. సో వీళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళు ఆ ఫైరింగ్కి భయపడేసి ఆ పక్కనే ఉన్న బావిలో దూకటం, అలా మొత్తం ఒక తొక్కిసలాట జరిగినట్టయింది. అదే ఈ జలియన్ వాలాబాగ్ మసాకరే. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏ డేట్న జరిగిందని అడుగుతారు. దట్ ఈజ్ 13 ఏప్రిల్ 1919. సో ఈ సెషన్లో, అమృత్సర్ సెషన్లో దానికి వ్యతిరేకంగా నినాదం తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ వచ్చేసరికి 1920 నాగ్పూర్ సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసరికి సి విజయ రాఘవాచార్యార్, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. కాంగ్రెస్ అడాప్టెడ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సో 1920లో మనకు తెలుసు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది గాంధీ గారి అధ్యక్షతన. ఆ పాలసీ అనేది ఈ సెషన్లో తీసుకున్నారు. నెక్స్ట్ 1922 గయా సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసరికి సిఆర్ దాస్ గారు ఉన్నారు. ఈ సెషన్లో ఏంటంటే ఫ్రెండ్స్, ప్రో చేంజర్స్ అంటే బ్రిటిష్ ఇండియన్ కౌన్సిల్స్ ఫామ్ అయినాయి అనమాట. దాంట్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, అట్ ద సేమ్ టైం వాటిని బాయ్కాట్ చేయాలి అనుకునే వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఒక డివిజన్ లాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ ఫ్రెండ్స్, 1924 బెల్గాం సెషన్. ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే గాంధీజీ గారు ఈ సెషన్లో ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అండ్ ఓన్లీ సెషన్ ప్రిసైడెడ్ ఓవర్ బై గాంధీజీ. సో ప్రెసిడెంట్గా మహాత్మా గాంధీజీ గారు ఉన్నారు. ఆయన ఏం పాయింట్ స్ట్రెస్ చేశారంటే మెయిన్గా హిందూ ముస్లిం యూనిటీ అనేది ఉండాలి. సో అంతేవిధంగా దానికి కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ మనం చేయాలి అనేసి స్ట్రెస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి 1925 ఐఎన్సి సెషన్. ఇది కాన్పూర్లో జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ప్రెసిడెంట్గా సరోజినీ నాయుడు గారు ఉన్నారు. ఆమె ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి వచ్చేసరికి అని బెసెంట్ గారు. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి వచ్చేసరికి సరోజినీ నాయుడు గారు. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ లాగా ఉంటుంది, కాబట్టి మనం కరెక్ట్గా క్వశ్చన్ చదవగలిగితేనే ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 1927 మద్రాస్ సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్గా ఎంఏ అన్సారీ గారు ఉన్నారు. ఇక్కడ కీ ఫ్యాక్ట్ వచ్చేసరికి కాంగ్రెస్ రిజాల్వ్ టు బాయ్కాట్ ది సైమన్ కమిషన్. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 1927లో సైమన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారన్నమాట బ్రిటిష్ వాళ్ళు. ఆ కమిషన్ వచ్చేసరికి 1928లో ఇండియాకు వచ్చింది. సో మెయిన్గా ఆ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ప్రవేశపెట్టారు బ్రిటిష్ వాళ్ళు. సో దాన్ని రివ్యూ చేయడానికి సైమన్ కమిషన్ వచ్చిందనమాట. దానికి అధ్యక్షత వహించింది సర్ జాన్ సైమన్. సో అందుకని దాన్ని సైమన్ కమిషన్ అన్నారు. అట్ ద సేమ్ టైం ఈ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఇండియా వాళ్ళు పోరాటం చేశారు. అప్పుడు పోరాటం చేసిన వాళ్ళు మెయిన్గా లాలా లజపతి రాయ్ గారు. ఆయన ఇలా పోరాటం చేసేటప్పుడు పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేయడం వల్ల, ఆ దెబ్బలు బాగా తగలటం వల్ల ఆయన చనిపోతారనమాట. సో ఆయన 1928 నవంబర్లో చనిపోయారనమాట. దానికి వ్యతిరేకంగా దాన్ని సైమన్ కమిషన్ని బాయ్కాట్ చేయాలనేసి ఈ 1927 మద్రాసు సెషన్ జరిపారు. నెక్స్ట్ 1929 లాహోర్ సెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి ప్రెసిడెంట్గా వ్యవహరించింది జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఏం చేశారంటే పూర్ణ స్వరాజ్, దట్ ఈజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ రెజల్యూషన్ అనేది ఈ సెషన్లో పాస్ అయిందనమాట. అంతేకాకుండా డిసెంబర్ 31, 1929 జవహర్లాల్ నెహ్రూ గారు రావి రివర్ ఉంది కదా, ఆ రావి రివర్ దగ్గర ట్రైకలర్ ఫ్లాగ్ అనేది ఫస్ట్ టైం ఎగరవేస్తారు. ఆయన ఏం చెప్తారంటే January 26, 1930 నుంచి మన ఫస్ట్ ఇండిపెండెన్స్ డే స్టార్ట్ అవుతుంది అని చెప్తారనమాట. అందుకనే ఫ్రెండ్స్
మన కాన్స్టిట్యూషన్ అనేది January 26, 1915 కేమ్ ఇన్ టు ఫోర్స్. ఆ డేట్ నుంచే మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఇది మన రిపబ్లిక్ డే యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. నెక్స్ట్ March 12, 1930 గాంధీజీ గారు అండ్ 78 వాలంటీర్స్ దండి మార్చ్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. ఈ దండి మార్చ్ అంటే ఏంటంటే మెయిన్గా సాల్ట్ అనేది గ్యాదర్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు కొన్ని ఎన్ఫోర్స్మెంట్స్ చేశారనమాట. సో దాన్ని బ్రేక్ చేయడానికి గాంధీజీ గారు దండి మార్చ్ స్టార్ట్ చేశారు March 12, 1930. అదనేది April 6, 1930 ఎండ్ అవుతుందన్నమాట. ఆయన సబర్మతి ఆశ్రమం నుంచి దండి, ఏ కోస్టల్ టౌన్ ఇన్ గుజరాత్, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తారనమాట. అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఆ సాల్ట్ని గ్యాదర్ చేసేసి అండ్ బాయిల్ సీ వాటర్ టు మేక్ సాల్ట్, ఆ సాల్ట్ తయారు చేశారన్నమాట. అది దండి మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దండి మార్చ్ అనేది మన ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఇచ్చిందనమాట. నెక్స్ట్ కరాచీ సెషన్ 1931. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఇది ఎండోర్స్డ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అండ్ ఫండమెంటల్ రైట్స్ రెజల్యూషన్ అనేది ఈ సెషన్లో తీసుకున్నారనమాట. అందుకే మన కాన్స్టిట్యూషన్లో కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇన్బిల్ట్ చేశారు. నెక్స్ట్ 1934 బాంబే సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఈ సెషన్లో నుంచి ఏంటంటే గాంధీజీ గారు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి కొంత గ్యాప్ ఇచ్చారు. అండ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఫామ్ అయింది ఈ సెషన్లోనే. నెక్స్ట్ 1936 లక్నో సెషన్. ఫ్రెండ్స్, ఇక్కడ అగైన్ జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్డ్ ఆన్ సోషలిజం యాజ్ ఏ కాంగ్రెస్ ఎకనామిక్ గోల్. సో ఈ సెషన్ నుంచే మనకి 5-year ప్లాన్స్ ఉన్నాయి కదా, అవనేవి ఈ సెషన్ నుంచే తీసుకున్నారనమాట. నెక్స్ట్ 1938 హరిపురా సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్గా వచ్చేసరికి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. ఈయన ఏంటంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ స్ట్రాంగ్ నేషనలిజం ఉండాలి మనకి అనేది ప్రపోజ్ చేశారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సెషను 1938 హరిపురా సెషన్. 1939 త్రిపురి సెషన్. ఇక్కడ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు, కానీ ఆయన రిజైన్ చేస్తారు. ఎందుకంటే గాంధీజీ గారికి అండ్ బోస్ గారికి ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. గాంధీజీ గారేమో శాంతి అది ఇది అని చెప్తారు, సుభాష్ చంద్రబోస్ గారేమో లేదు మనం ఒక ఆర్మీలాగే ఫైట్ చేయాలి అది అని చెప్తారనమాట. సో ఇద్దరి మధ్య కూడా డివైడ్ అయిపోతారు. ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవాళ్ళు డివైడ్ అయ్యి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారు గెలుస్తారనమాట ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. అయితే తర్వాత ఆయన రిజైన్ చేస్తారు. అప్పుడు రిజైన్ చేసిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అగైన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతారనమాట. నెక్స్ట్ 1940 రామ్గర్ సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్గా వచ్చేసరికి అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఈయన ఏంటంటే ఫ్రెండ్స్ యంగెస్ట్ పర్సన్ టు ప్రెసైడ్ ఓవర్ ఐఎన్సీ సెషన్ అనమాట. ఇక్కడ కీ ఫ్యాక్ట్ వచ్చేసరికి అపోజ్డ్ బ్రిటిష్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ వార్ II వితౌట్ కన్సెంట్మెంట్. అంటే మన కన్సెంట్ యాక్సెప్టెన్స్ అనేది లేకుండా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇన్వాల్వ్ చేస్తారన్నమాట వరల్డ్ వార్ IIలో. దానికి మన వాళ్ళు ఎగనెస్ట్గా ఫాట్ చేస్తారు. నెక్స్ట్ 1942 బాంబే ACC సెషన్. ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్గా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు. ఇక్కడ కీ ఫ్యాక్ట్ వచ్చేసరికి క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేసింది ఈ సెషన్లోనే. ఈ సెషన్లోనే డూ ఆర్ డై అనే స్లోగన్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ 1945 బాంబే సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్గా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు. కాంగ్రెస్ ఏంటంటే వార్ అయిపోయింది, వరల్డ్ వార్ II అయిపోయింది. అది అయిపోయిన తర్వాత పోస్ట్ వార్ ఇండిపెండెన్స్ నెగోషియేషన్స్, అంటే ఇప్పుడు మనం ఎటువంటి స్ట్రాటజీ తీసుకోవాలి ఎగనెస్ట్ బ్రిటిష్ అనేది డిస్కస్ చేస్తారనమాట. నెక్స్ట్ 1946 మేరట్ సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్గా JB కృప్లానీ గారు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఒక బ్రిటిష్ ప్రపోజల్. దిస్ వాజ్ లెడ్ బై క్లెమెంట్ అట్లీ అనమాట. ఆయన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్గా చేశారు.
దీంట్లో 3 మెంబర్స్ ఉన్నారు. ఎవరు? లార్డ్ పెంత్విక్, నెక్స్ట్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. ఈ ముగ్గురు ఉన్నారు. వీళ్ళు డివైడ్ చేస్తారనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ ఏమని ప్రొవిన్సెస్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ దేర్ మెజారిటీ పాపులేషన్. అంతేకాకుండా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ముస్లిం లీగ్స్ డిమాండ్ ఫర్ సెపరేట్ పాకిస్తాన్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ వల్లనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవుతుంది. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి తేవటానికి దారితీసిందనమాట. నెక్స్ట్ 1947 ఢిల్లీ సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్గా జేబీ కృప్లాని గారే ఉన్నారు. ఇక్కడ కీ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఇండియాస్ ఇండిపెండెన్స్ రాబోతుంది అనేసి ఈ సెషన్లో డిస్కస్ చేస్తారనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు ఐఎన్సీకి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఆన్సర్ వచ్చేసరికి జేబీ కృప్లాని. నెక్స్ట్ 1948 జైపూర్ సెషన్. ఇదేంటంటే పోస్ట్ ఇండిపెండెన్స్. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఐఎన్సీ సెషన్. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసరికి పట్టాభి సీతారామయ్య గారు ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఐఎన్సీ సెషన్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ కీ ఫ్యాక్ట్స్.